రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్ళను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలాంటి వసతులు ఉంటాయో ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, అంతర్జాతీయ నగరం అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డ, కాళ్ళలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఇవాళ మిత్రులారా, మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనల్ని చూసి ఏడ్చేటోళ్ళు ఎప్పుడు ఉంటారు? కడుపులో మంట ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు, వాళ్లకు అజీర్తి అవుతూనే ఉంటుంది. వాళ్ళని ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈనాడు మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చినాం. వ్యవసాయాన్ని ఒకనాడు దండుగంటే వ్యవసాయాన్ని పండుగ చేసినాం. ఒకనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈరోజు ఒరేసుకున్న వాళ్లకు కనీసం మద్దతు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి దేశంలోనే అత్యధికంగా ఈ రబీ సీజన్లో 1,41,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. భారతదేశంలో ఉత్పత్తిలో 60% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసి మన రైతుల యొక్క సత్తా చూపినాం. ఆ ఎల్లా ఏ ఊర్లో ఏ రైతు వడ్లు పండించినా ఇవి కాళేశ్వరం నీలే అని కూలేశ్వరరావు చెప్పేటోడు. మరి ఇలా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయి 3 ఏళ్ళు అయింది. సుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాలే, సుక్క నీళ్లు గోదావరిలో లిఫ్ట్ చేయలే. మరి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మనం వరి పండిస్తున్నాం కదా. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ కళ్ళ ముందరనే కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకపోయినాయి. 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపినోని అదే గోదావరిలో వాళ్ళకి తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నమనే ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో నల్గొండల, భువనగిరిలా లేకపోతే ఇబ్రాహీంపట్నంలో తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్టు ఇట్లా పెరుగుతుంది. తాటి చెట్టు అంతా పెరిగితే తెలివి ఎక్కువ ఉన్నదని ఆయన అనుకుంటుండు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనో, లిఫ్టులు ఎట్లా మెయింటైన్ చేయాలనో ఆయన మనకు లెటర్లు రాస్తున్నారు. నీ ముఖం 10 ఏళ్ళు నువ్వు అట్లా ఏడ్చినందుకే అది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. నీ సలహాలు తీసుకుంటే ఇల్లు వీకి పందిరేసుకున్నట్టే ఉంటుంది. వెనకటికి ఎవడో చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట. ఈయనలాకటోడు తాటి చెట్టు అంత ఉన్నోడు చదువుకున్నాక ఇది కాకరకాయ కాదు కీకరకాయ అని చెప్పిండంట. తెలివి ఎక్కువයි. ఇవాళ హరీష్ రావు గారి సూచనలు కూడా గట్లనే ఉన్నాయి మనకు. అందుకే అయ్యా హరీష్ రావు గారు, నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకిస్తే నీ మామ నడువులు ఇరిగి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇక నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువైనాయా? అందుకే నోరు మూసుకొని ఉండమని చెప్తున్నా. నువ్వు ఉండకపోయినా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధి చేయడమే